వడ్వాడ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న దుప్పల్లి ఆశప్ప ప్రచారం జోరుగా సాగుతోంది. గ్రామంలోని దాదాపు అన్ని పార్టీల నేతలు ఆశప్పకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ కత్తెర గుర్తు కోటేసి గెలిపించాలని కోరుతున్నారు. గ్రామంలో అందరూ తనకు అండగా నిలుస్తున్నారని, తనను గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి పాటుపడతానని ఆశప్ప హామీ ఇస్తున్నారు. ఇటు ప్రచారంలో ఆశప్పతో పాటు అన్ని పార్టీల నేతలు శంకరోళ్ల రవికుమార్, మాజీ సర్పంచ్ నర్సింలు, సమాద్ రెడ్డి, బసంత్ రెడ్డి, తాయప్ప, అశోక్, స్థానికులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్కారాలు. నేను ఊరు ప్రజల గురించి వచ్చేసిన నాకేం ఈ రాజకీయం అవసరం లేవు. యూత్ గురించి వచ్చిన, ఎందుకంటే 10 ఏళ్ళు పరిపాలన అంతా ఎందుకు పడినటువంటి యూత్ అనేది ఎవరికి 10 ఏళ్ళు పరిపాలన ఇస్తే నేను పని చేయదు. దాని గురించి ముందుకు వచ్చినా కానీ నాకేదో రాజకీయంలో ఏం సవాల్ లేదు. అన్ని పార్టీలకు సంపూర్ణ మద్దతునే వచ్చిన దాన్ని ఇండిపెండెంట్ పార్టీ నిలబడిపోతే ఈ టైం అయితే దుప్పాలి ఆశప్ప గారిని అన్ని పార్టీల సంపూర్ణ మద్దతుతోన వారు గతంలో వాళ్ళు స్వచ్ఛందంగా కూడా గ్రామానికి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించిన వారికి ఒక అధికారం ఇస్తే తప్పకుండా వారు ఇంకా కూడా గ్రామాన్ని అభివృద్ధి పరుస్తారని ఒక ఆశయంతోన ఆశప్ప గారిని తెరపైకి తీసుకొచ్చి అన్ని పార్టీలు అఖిలపక్షంగా ప్రతి ఒక్క పార్టీ కూడా సంపూర్ణ మద్దతు తెలిపి ఆయన్ని మా వడ్వాడ్ గ్రామ సర్పంచ్గా గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నేను మాజీ సర్పంచ్ నర్సింగ్ని. గ్రామంలో పోయినసారి అందరు ప్రజలు ఇదే విధంగా ఏకమయ్యి నాకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో ఏం చేసిననేది ప్రజలకు తెలుసు. దాంట్లో భాగంగానే గ్రామానికి మళ్ళీ కొత్తగా ఒక వ్యక్తిని తీసుకొస్తే ఇక సంపూర్ణమైనటువంటి మద్దతు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పేసి మేమందరం కలిసి ఆశప్పని బరిలోకి దింపడం జరిగింది. గ్రామ ప్రజలు ఆలోచించి అభివృద్ధి వైపు ఓటేస్తారని చెప్పి ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి పేద బీద బిక్కి జనానికి మంచి చేయడానికి మనం అందరం కూడా ఆశప్పని సర్పంచ్గా ఎన్నుకొని ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి పెద్ద మనుషులు అందరూ కూడా నిశ్చయించిన కారణంగా ఈ గ్రామంలో కత్తెర గుర్తుతో దుప్పల్లి ఆశప్ప గారు సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. కావున ఈ గ్రామ పెద్దలందరూ నిశ్చయించినట్టుగా గ్రామం బాగు కోసము గ్రామంలో ఉన్నటువంటి పేద బీద బిక్కి ముసలి వీళ్ళందరికీ కూడా మంచి జరిగేటట్టుగా, గ్రామంలో అన్ని రకాల అభివృద్ధి పనులు జరిగేటట్టుగా ఆశప్పని ఆశీర్వదించి కత్తెర గుర్తుకి ఓటు వేసి ఆయన్ని గెలిపించవలసిందిగా మీడియా ముఖంగా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా.